ఏందక్క బావా కుప్పలు కుప్పలు పెట్టి కూర కోస్తున్నాడు ఏం కథ మళ్ళీ ఏమి కోసినారనుకుంటారా? పొట్టేలైతే కోసినామండి ఇంట్లో. ఏంటికి అనుకుంటారా? మా మన రాయలసీమ వాళ్ళందరికీ తెలుసు కదా, మొన్ననే మాలపురం పోయింది. మాలపురం నా పొద్దు అయితే మేము ఇంట్లో యాట కోసుకున్నాము. యాట కూర కదా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో కోసుకుంది కాబట్టి. అందుకనే మా ఆయన బాగాలు ఎత్తన్నాడు, నీ కోటి నా కోటి నీ కోటి నా కోటని. సరేలే, నీ భాగానికి ఎంత వచ్చింది నా భాగానికి ఎంత వచ్చిందని అడగద్దండి, ఎందుకంటే లాస్ట్కి అంతా అన్ని మూడు కుప్పలు కలిసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాల్సిందే, అది కూడా మనం చేయాల్సిందే. సో మీలో ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారు? మీరు ఎవరెవరో మాల్పుడానికి కురాకు కోసుకొని తిన్నారో చెప్పండి నాకైతే. మా కుక్కర్లో కురాకు ఉడుకుతా అంటే మనసు కుతుకుతా ఉడికిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, పసుపు, మసాలా అంతా వేసి కుక్కర్లోకి వేసి మూత పెట్టినాను. 2 విజిల్లు వచ్చేటప్పటికి మా ఆయన మంచిగా జొన్న రొట్టెలు తీసుకొని వచ్చినాడు వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి. మంచిగా జొన్న రొట్టెలు వేసుకొని మటన్ ముక్కలు వేసుకొని తింటే ఉంది నా సామిరంగా. సో అట్లుంటుంది రాయలసీమ గొడ్డు కారంతో మటన్.